జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ఎందుకు కాంట్రాక్టర్ను మార్చావు? ఎందుకు అధికారులు మార్చావు? ఎందుకు అవినీతి అని డ్రామాలేసావు? నేను అడుగుతున్న అవినీతి అని చెప్పేవి ఒక్క పైసా నిరూపించగలిగావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. నిప్పులాగా బ్రతికాం. నువ్వు రాజకీయ కక్షతో బురదేయడానికి ప్రయత్నం చేస్తే ఆకాశం వైపు చూసి ఉమ్మితే ఆ ఉమ్మి ఎక్కడ పడుతుంది తమ్ముడో ఆయన ముఖాన్నే పడుతుంది. అవునా కాదా? అదే జరిగింది ఈరోజు పరిస్థితి. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మాటలు చెప్పేవాడు కాదు కావాల్సింది. ఎవరు కావాలి? ఎవరు కావాలి? పనులు చేసేవాడు కావాలి. పోలవరాన్ని గోదావరిలో ముంచిన వాడు ఇక్కడ ఓటు అడిగే హక్కు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, నేను ఒకే విషయం అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. నీ అసమర్థతో నువ్వు చేసిన ఏదో పనులతో ఈ ప్రాజెక్టు పోయింది. ఒకే గోపాలపురం ఒక ఎస్సీ కాన్స్టిట్యూన్సీ, అవునా కాదా? నేను ఒక చదువుకున్న అభ్యర్థిని, కంప్యూటర్ కోర్స్ చేసిన వ్యక్తిని, వెంకట్రాజుని ఎమ్మెల్యేగా పెట్టాను. ఇప్పుడే కొవ్వూరులో కూడా మీటింగ్ అడ్రస్ చేసి వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. నేను అడుగుతున్నా ఇక్కడుండే ఎస్సీలందరినీ, తమ్ముళ్ళు మీకు న్యాయం జరిగిందా ఎస్సీలకని నేను అడుగుతున్నా. ఈ సందర్భంగా నా ఎస్సీలు అంటాడు మాట్లాడితే ఆ ఎస్సీలనే గొంతు కోసేస్తాడు దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ సబ్ ప్లాన్ ఉంది. ఆ సబ్ ప్లాన్ లో ₹1 మీకోసం ఖర్చు పెట్టాడా అని అడుగుతున్నా. ఎస్సీలందరినీ పెట్టాడా తమ్ముళ్ళు? మీ ఊర్లో ₹1 ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 27 పథకాలు నేను తీసుకొచ్చారు. ఆ 23 పథకాలు అమలైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయినాయా మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నేను. ధైర్యం ఉంటే చెప్పు. ఎస్సీలకి నా ఎస్సీలు అంటున్నావు. నీకు ధైర్యం ఉంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావు, ఎక్కడ ఖర్చు పెట్టావో చెప్పమని ఛాలెంజ్ విసురుతున్నా. అవునా కాదా? ఇంకో పక్క మీరు చూస్తే నేను దళితుల్ని భూస్వాములు చేయాలని భూమి కొనిచ్చా. 5 లక్షలు 10 లక్షలు పెట్టి భూమి కొనిచ్చా. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, 1 ఎకరా కొనిచ్చావా మా దళితులకు అని అడుగుతున్నా. చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఇదే కాదు, కులాంతర వివాహాలకి ఆర్థిక సహాయం చేశా నేను. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంటే జిల్లాలో మంచి స్కూల్స్ ఉంటే దళిత పిల్లలు కూడా తెలివైన పిల్లలు, వాళ్ళని చదివిస్తే బ్రహ్మాండంగా రాణిస్తారని మంచి స్కూల్స్ పంపించి ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి చదివించాం. కనీసం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్ని రద్దు చేశావు. ఎందుకు రద్దు చేశావో చెప్పే ధైర్యం నీకుందా అని నేను అడుగుతున్నా. ఇంకొక పక్క మీరు చూస్తే అంబేద్కర్ విదేశ విద్యా విధానం, నేను ఒకటే ఆలోచించాను. ఈ పిల్లలంతా కూడా తెలివైన పిల్లలు, ఒక ఆశ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. ఇప్పుడు వెంకట్రాజుకు అవకాశం వచ్చింది, కంప్యూటర్ చదువుకున్నాడు.